ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో జీవితంలో కలిగి ఉన్నటువంటి కష్ట నష్టాలు, ఇబ్బందులు, వ్యతిరేకతలు, మనుష్యులు శత్రువులుగా మారిపోతున్నటువంటి పరిస్థితులు, తరుణాలు ఎదుర్కొంటూ ఎవ్వరూ లేరు నా జీవితంలో, నా పక్షాన వాదించేవారు, మాట్లాడేవారు, నా పక్షాన నిలబడేవారు, నా పక్షాన పోరాడేవారు లేరని బాధపడుతున్నావా? కన్నవారు లేరు, కట్టుకున్నవారు లేరు, పిల్లలు లేరు, అన్ని జీవితంలో ఒంటరి వాడైపోయినానే అని బాధపడుతూ నా పక్షాన ఉండేవారు ఎవరు అని ఉదయకాల సమయంలో దిగులు పడుతున్నావా? నువ్వేం దిగులు పడనక్కర్లేదు. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. దేవుడే యుద్ధం చేస్తే నీ జీవితంలో ఓటమి ఉంటుందా? ఆలోచన చేయి. ఎప్పుడు కూడా ఓటమి చూడవు. ఎందుకనంటే దేవుడు యుద్ధం చేస్తే దేవుని బిడ్డల ఖచ్చితంగా విజయం ఖాయం. ఉదయకాల సమయంలో వారు లేరు, వీరు లేరు, వారు చేయి వదిలిపెట్టారు, వీరు మర్చిపోయారు, పోరాడేవారు నా పక్షాన్ని ఎవరు లేరు, నాకు సపోర్ట్ చేసేవారు లేరని బాధపడుతున్నావా? ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. గొప్ప విజయం ఇవ్వాలని దేవుడు ఆశపడుతుండగా విశ్వాసంతో నమ్ము. ఏ సమస్య అయినా కూడా దేవుడు నీ పక్షంగా యుద్ధము చేసి నీకు గొప్ప విజయం ఇస్తాడు. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. మా పక్షముగా ఉండి యుద్ధము చేసే దేవా, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే కృంగిపోయారో, నీరసించిపోయారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభు వారు ఏ పోరాటంలో ఉన్నారో ఆ పోరాటంలో వారి పక్షమును ఉండి యుద్ధమాడి జయమీయమని అట్లా ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.